సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నే వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. వాటికి మాకు ఏ సంబంధం లేదు. మీకు వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, మెయిన్ టెలిగ్రామ్ లో కానీ, లేకపోతే నార్మల్ కాల్స్ లో కానీ, మెసేజ్ లో కానీ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి కాల్ చేస్తే నమ్మొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే. దయచేసి ఈ నెంబర్కే మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని పెడతాం, కానీ మీరు ఇంకే నెంబర్తో నేను నమ్మొద్దు. ఓకేనా? సో ఇది ఒక్క నెంబరే మన దగ్గర ఉంది, 7001456759. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతున్నా గురించి మాట్లాడదాం. రేపు యాక్చువల్ గా థర్డ్ మండే పడుతుంది. సో ట్యూస్డే మనకి ఎలక్షన్ తాలూకు రిజల్ట్ బాగా వినండి. మండే అండ్ ట్యూస్డే ఎలక్షన్ రిజల్ట్. ఇప్పుడు మీకు కామన్ గా నేను ఒక మాట చెప్తున్నా, ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నా ఆగండి. ఇప్పుడు స్టాక్ క్యాలెండర్ ఉంటుంది. స్టాక్ క్యాలెండర్ లోకి వెళ్ళి మీకు ఒక విషయం చూపిస్తాను. సో 4th జనరల్ ఎలక్షన్ రిజల్ట్, ఇండియన్ 3 థండర్స్ ఉన్నాయి అంటే ఇంపార్టెంట్ న్యూస్. మళ్ళీ 7th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఓకే, సో వదిలేయండి. ఇప్పుడు 7th కంటే ఫ్రైడే పూట బాగా వినండి. క్యాలెండర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇది. ఓకే, క్యాలెండర్ 2024. ఇప్పుడు మీకు ప్రాపర్ గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, వీలైతే అర్థం చేసుకోండి. ఇది చూడండి, ఈరోజు ఇప్పుడు ఈ డే అంతా June 2nd. మనకి ఎలక్షన్ ఎప్పుడు? రేపు ఒక రోజు మండే, ఎలక్షన్ ట్యూస్డే ఒక రోజు మార్కెట్ గానీ, రేపు చెప్తా దాని గురించి. ట్యూస్డే 5th 6th ఒక 2 రోజులు మళ్ళీ ఉంచితే 7th మళ్ళీ న్యూస్ ఉంది, మళ్ళీ ఒక 2 days మళ్ళీ ఆఫ్ వస్తుంది. సో ఇక్కడ ఒక లాంగ్ వీకెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా? మార్కెట్ లో ఇక్కడ కానీ రేపు ఎల్లుండి ట్రాప్ చేశారు అనుకోండి, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ రిజల్ట్ ఉంది, దాని తర్వాత మళ్ళీ లాంగ్ వీకెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను, అంతే. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్ అర్థమైపోయింది కదా మీకు. ఇప్పుడు ఇది తీసేస్తాను. మామూలుగా దీంట్లోకి రండి, మార్కెట్ లోకి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ. ఫస్ట్ అంతా చెప్పి దాని తర్వాత మాట్లాడతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ. మిడ్ క్యాప్ నిఫ్టీ నార్మల్ గా వచ్చి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. నేను నార్మల్ గా ఓపెన్ చేశాను. మీకేం కనబడుతుంది? నాకైతే ఏం కనబడుతుంది తెలుసా? పైన ఇక్కడ జస్ట్ 11,400 11,300 లో జస్ట్ ఒక చిన్న బౌండరీ కట్టారు. ఎంత? 11,300 అంటే ఇది, 11,400 అంటే ఇది. జస్ట్ ఈ రెండే, మిగతా తీసే చెప్తా. ఓకే, 11,400 11,300 దగ్గర ఒక రెండు బౌండరీలు కట్టారు, ఈ పైన కింద. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒకవేళ బాగా పడితే ఎంతవరకు రావచ్చు? 11,000 దాకా రావచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇంత దూరం రావచ్చు, పెద్ద పడే ఛాన్సే ఉంది. ఓకే, ఒకవేళ మార్కెట్ కానీ పైకి వెళ్తే 11,000 దాకా రావచ్చు. పైకి వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు? మేబీ 11,700 ఆర్ 11,800 దాకా. 12,000కి వెళ్ళిపోయినా మీరు ఏం ఆశ్చర్యపోవసం లేదు. బట్ ఆల్మోస్ట్ 11,800 ఇస్ రెసిస్టెన్స్. టాప్ లో ఉంది 11,700 11,800. ఇక్కడికి పడితే ఇక్కడ ఒక 11,000 వరకు, వెళ్తే 11,700 వరకు. ఇంత దూరం కట్టారు. నా వరకు నా పాయింట్, మార్కెట్ డిసైడ్ చేయనివ్వండి మార్కెట్ ఏ వైపు వెళ్ళాలనుకుంటుందో. నేను మీకు చెప్పేది అదే క్లియర్ గా. ఇప్పుడు నాకేం కనబడుతుంది? సింపుల్ గా ఈ జస్ట్ ఈ పైన ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక సపోర్ట్, అంతే. ప్రజెంట్ నాకు కనబడేది 11,400 దగ్గర ఒక రెసిస్టెన్స్, 11,300 దగ్గర ఒక సపోర్ట్, అంతే. నాకు ఈ రెండే కనబడుతుంది, ఇంకేం కనబడట్లేదు. ఇది ఇప్పుడు దాటి వెళ్తే పైకి వెళ్తుంది, దాటి వస్తే పడుతుందా? అది మార్కెట్ డిసైడ్ చేయనివ్వండి. లైక్ మార్కెట్ డిసైడ్. ఎందుకు అంటున్నానంటే, బడ్జెట్ రోజు మన అందరం బడ్జెట్ అని ఎగిరాం, గుర్తుందా? మొత్తం నేనే కాదు, మొత్తం యూట్యూబ్ కమ్యూనిటీ, హిందీ తెలుగు అన్ని కమ్యూనిటీలు ఎగిరాయి బడ్జెట్ అని. ఇంక్లూడింగ్ తమిళ్ కూడా ఎగిరాయి. తమిళ యూట్యూబర్స్, తమిళ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా బడ్జెట్ కోసం స్పెషల్ స్ట్రాటజీసే ఇచ్చారు. అవునా? ఏం జరిగింది? బడ్జెట్ 90M రాడ్ దింపింది అందరికి. ఇంచుమించు బడ్జెట్ చాలా దారుణంగా అయ్యింది సింపుల్ గా. ఇప్పుడు పాయింట్ ఏంటి? రిజల్ట్ అని ఎగురుతున్నారు. అండ్ మన మినిస్టర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి? రిజల్ట్ కి ముందు మార్కెట్ రిజల్ట్ కొనుపెట్టుకొని, రిజల్ట్ వచ్చాక మార్కెట్ పరిగెడుతుంది, రిజల్ట్ టైంకి మార్కెట్ పరిగెడుతుంది ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇప్పుడు మోస్ట్లీ జనాలు ఎలాగుంటారు, రిటైల్ ట్రేడర్లు చెప్తున్నా, రిటైల్ ట్రేడర్లు ఆ ఎలక్షన్ రిజల్ట్ మంచి స్ట్రాటజీ కాల్ సిఈపి రెండు బై చేసుకుని కూర్చుంటే ఎటో ఒకటి మార్కెట్ వెళ్తుంది కదా అని ఉంటారు. ఈ విషయం బిగ్ ప్లేయర్ కి తెలుసు. రిటైల్ ట్రేడర్ మంచి మంచి తెలివిగా రెండు వైపులు సెల్ చేసుకో అంటే బై చేసి కూర్చుంటాడు, ఎటో ఒకటి మార్కెట్ పరిగెడుతుంది కదా అని తెలుసు. బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడు, రేపు కొద్ది కన్సల్టేట్ ఎల్లుండి ట్యూస్డే రిజల్ట్ రోజు పెద్ద వాల్టిలిటీ చేసి మేము మొత్తం మీ స్టాప్ లాస్ ని తినేస్తాడు బడ్జెట్ అయినట్టు. ట్యూస్డే బడ్జెట్ అయిపోయాక మీరు వెడ్నెస్డే మీద డబ్బులు ఉండవు, వెడ్నెస్డే ఆర్ థర్స్డే మార్కెట్ ఎటో ఒకటి మూవ్ చేయిస్తారు. మళ్ళీ ఆ పక్క రోజు ఫ్రైడే ఒక న్యూస్ ఉంది, దానికి ఇంపాక్ట్ కొద్దిగా అయ్యిద్ది. అంత మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖు నుంచి మళ్ళీ మార్కెట్ ఒక కండిషన్ ఒక ర్యాలీ పడి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం మొదలెడుతుంది. సో నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, బడ్జెట్ కి అయినట్టు బుక్ అయిపోకండి. నా వరకు నాకు అడిగితే సైలెంట్ గా ఉండడమే బెటర్. మార్కెట్ లో ఎలక్షన్ రిజల్ట్, దాని తర్వాత 9th ఆర్బీఐ రిజల్ట్ ఇస్ ఓకే, అది కామన్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. బట్ ఎలక్షన్ రిజల్ట్ కోసం మార్కెట్ పరిగెడుతుందని ఓపెన్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో మీరు ఆతురత పడకండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా, నేను 4th పరిగెడుతుంది అన్నా, 4th తర్వాత మేము గెలిచాం కదా, ఇక 2-3 రోజుల తర్వాత పరిగెట్టిస్తారు మార్కెట్ ని. మీరు 4th కి రిజల్ట్ రోజే మార్కెట్ ఇటు ఒకవేళ నిజంగా ఒకవేళ 4th కి మార్కెట్ మీరు అనుకున్నట్టే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, వెళ్ళిపోయినవ్వండి, ఏముందో ఒక చిన్న ఒక ర్యాలీ పట్టుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ర్యాలీ తీసుకొని వెళ్తున్న ర్యాలీలో దూరిపోయి ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్లు ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి, అది మంచిది, బాగా వినండి. అలాగే మీరు ఇంకా ప్రాఫిటబుల్ గా ఉంటారు. కానీ ముందుటి నుంచే మనం ప్రీ ప్లాన్ వేసుకుని కూర్చుంటాం కదా, ఇక్కడ కాల్ ఇక్కడ పుట్టు రెండు బై చేస్తాను, ఎటో ఒకటి వెళ్తుంది, ఒక సైడ్ డబల్ ట్రిపుల్ అయిపోద్ది, ఇది వద్దు. ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. అలాగే లాస్ అయిపోతారు, అంతే నేను చెప్పాలనుకుంటాను. ఓకే, సో రేపు నా వరకు నా ప్లాన్ ఇక్కడ ఉంది కాబట్టి మార్కెట్ డిసైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుద్దా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్దా. మోస్ట్లీ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ 11,400 నుంచి 11,300 లేకపోతే 440 నుంచి జస్ట్ ఈ పైన ఇక్కడ టైం పాస్ చేసి, ట్యూస్డే కూడా అంతే వాల్టిలిటీ చేసి, హెవీ వాల్టిలిటీ చేసి ఈ పైన ఇలాగా, దెన్ మార్కెట్ వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ మార్కెట్ ఎటో కట్టు డిసైడ్ అవుతుంది ఎటు వెళ్దామని. డిసైడ్ అవుతుంది కానీ ర్యాలీ ఇస్తుంది అన్నట్లు. డిసైడ్ వేరు, ర్యాలీ వేరు. డిసైడ్ అంటే ఇప్పుడు పైకి వెళ్ళాలని డిసైడ్ అయింది అనుకో, స్లో స్టడీగా వెళ్తుంది, అది డిసైడ్మెంట్. ర్యాలీ అనుకో ఒక ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్తుంది, అది ర్యాలీ. సో నాకు తెలిసి ట్యూస్డే తర్వాత ఆర్ ట్యూస్డే నైట్ ఏమంటే క్లోజింగ్ టైం కానీ వెడ్నెస్డే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో కానీ మార్కెట్ డిసైడ్ అవుతుంది ఎటువైపు వెళ్ళాలని. సో ఈ 2 రోజులు దయచేసి మీ క్యాపిటల్ డబ్బులు పోగొట్టుకోవద్దు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. వీలైతే ఈ 2 రోజులు వదిలేసండి, ఇలాంటి మార్కెట్ టైంలో న్యూస్లు వదిలేసండి. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళిపోదాం ఒకసారి. ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళిపోయి ఒకసారి 25 స్ట్రైక్ ప్రైజెస్. ఓకే, మీరు ఫిన్ నిఫ్టీ చూస్తే ఒకసారి కరెక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది 21,700, మళ్ళీ దూరంగా ఉన్న 22,000 దగ్గర కట్టారు. ఇదే చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ఇక్కడ మీరు చూస్తే 21,700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. $21,700 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, ఇక్కడ ఉంది ఒక రెసిస్టెన్స్, అంటే నార్మల్ రెసిస్టెన్స్ కమ్ సపోర్ట్ టైప్ ఉంది ఇక్కడ. బట్ పెద్దగా రెసిస్టెన్స్ అక్కడ ఉంది 22,000 దగ్గర. అంటే ఫిన్ నిఫ్టీ ఏమంటుంది, క్లియర్ కట్ గా నేను పైకి వెళ్తాను అని చెప్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పైన ఉన్నాను, పైన కూర్చున్నాను, 22,000 అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి. సో ఇక్కడ వరకు వెళ్తాను అంటే మార్కెట్ లో నేను పైకి వెళ్ళే మంచి ఊపులో ఉన్నాను, ఇంతవరకు వచ్చే ఛాన్స్ ఉందని ఫిన్ నిఫ్టీ చెప్తుంది. బట్ నాకు ఓవరాల్ గా చూస్తే నాకేం అనిపించట్లేదు. నాకు ఎలాగనిపిస్తుంది, ఇది కొద్దిగా ట్రాప్ అయిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో రేపు మార్కెట్ డిసైడ్. సపోర్ట్ ఏమో నాకు అడిగితే ప్రజెంట్ ఏమో సపోర్ట్ నాకు అడిగితే ఇది ఒకటి సపోర్ట్ 21,520 21,520 సపోర్ట్ అంతే. మార్కెట్ డిసైడ్ అండి. నేనైతే క్లియర్ గా నాకు ఫిన్ నిఫ్టీ ప్రాపర్ వ్యూ లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. సింపుల్ గా ఫిన్ నిఫ్టీ ఒకటే చెప్తుంది 21,700 దగ్గర ఉన్నాను, 22,000 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. మార్కెట్ డిసైడ్, మార్కెట్ వెళ్ళాలనుకుంటుందా, రేపు వాలటైల్ అవ్వాలనుకుంటుందా, అయిన తర్వాత ఒకవేళ రేపు వెళ్ళి ఒక మాట చెప్తున్నా, మండే ట్రావెల్ అయిపోయిందండి. మండే పెద్ద మూమెంటం వచ్చింది ఒకవైపు,
ఎలక్షన్ రిజల్ట్ ముందే తెలిసిపోయి వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద రిజల్ట్ వచ్చాక ఇంకా ట్యూస్డే మీరు పర్ఫామ్ చేస్తుందని అనుకుంటున్నారా? మార్కెట్ ఒక రోజు ముందే రిజల్ట్ వచ్చేస్తే. సో ఏదైనా లెట్ మార్కెట్ డిసైడ్. మీరు ఏం కంగారు పడకండి, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. చూడండి చాలు, నేను ఏం చెప్తానో అర్థం చేసుకోండి. చూడండి, చూడడం వల్ల ఏమొస్తుంది సార్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ రోజు మీకు ఎలక్షన్ రిజల్ట్ బడ్జెట్, నాకు ఈసారి బడ్జెట్ వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ముందుగా ప్రీ ప్లాన్ గా కూర్చుంటే ఏం జరగదు. అప్పుడు ఒకవేళ మార్కెట్ మంచి మూమెంటం ఇస్తే అదే సిఇపి అప్పటికప్పుడు మీరు బై చేసుకోవచ్చు ఎట్ ద మనీ. సో అది మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీకు దొరుకుతుంది. అది మీకు తెలుస్తుంది, మార్కెట్ వెళ్తుంది అన్న ఫీల్ మీకు వస్తుంది, ఆ మార్కెట్ పరిగెడుతుందని. మార్కెట్ రేంజ్ లో ఉందని ఎలా తెలిసిపోతుంది? మనం బై చేసి కూర్చుంటాం, బట్ మార్కెట్ వెళ్ళదు, ప్రీమియం డీకే అవుతుంది, రేంజ్ లో ఉండిపోద్ది. సో అలాగున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు చెప్తాయి. సో దాన్ని బట్టి చెప్తున్నా, అనవసరంగా డబ్బులు అయితే పోగొట్టుకోద్దు. నేను ఎందుకు 10 సార్లు చెప్తాను, అర్థం చేసుకోండి, కొద్దిగా జాగ్రత్త, ఓకేనా? అంటిల్ ఎలక్షన్ రిజల్ట్ అయ్యే వరకు, 4th ఎలక్షన్ రిజల్ట్ 5th or 6th వరకు వెయిట్ చేయండి. 7th ఫ్రైడే అలాగే ట్రేడ్ చేయడం. సాటర్డే మళ్ళీ 10th నుంచి ట్రేడ్ చేయండి. ఈవెన్ మా టీంకి ఈరోజు సండే క్లాస్ లో కూడా నేను అదే చెప్పాను, 10th నుంచి మనం ప్రాపర్ గా ట్రేడ్ చేద్దాం. బట్ ఈ లోపల ఎవరైనా సెల్లింగ్ ఆల్గోస్ ఏదైతే ఉన్నాయో సెల్లింగ్ ఆల్గోస్ రన్ చేస్తాం, బయింగ్ ఆల్గోస్ మాత్రం 10th నుంచే రన్ చేయను అని కూడా చెప్పాను, అర్థం చేసుకో, ఓకే? సో అదనమాట ఓవరాల్ గా. ఇప్పుడు మిడ్ కేప్ నిఫ్టీలో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కాల్ సైడ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. అదే మీరు ఫిన్ నిఫ్టీలో చూస్తే, ఫిన్ నిఫ్టీలో కూడా మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ మామూలుగా చూస్తే ఎవరున్నారు ఎక్కువ అంటే, సో సింపుల్ గా జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు అంటే మీరు చూడండి, ఫిన్ నిఫ్టీలో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. నేను ఏం చెప్పాను, ఇటువైపు లేదు. సో ఇలా ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫిన్ నిఫ్టీలో అంటే ఫిన్ నిఫ్టీ రోజు మార్కెట్ రిజల్ట్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, ఎటు ఒకటి వెళ్తుంది. సో అలాంటి దగ్గర దూరద్దయ్యా, నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకుని ఆగిపోండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే సెల్లింగ్ ప్రెషర్ కనబడి సెల్లింగ్ సైడ్ ఉంది, బట్ అది కూడా రేపు డిసైడ్ అవుతుంది మార్కెట్ బట్టి, ఓకే? అండ్ టెలిగ్రామ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ రోజే క్లాస్ కూడా అయ్యింది, సో మార్నింగ్ క్లాస్ కూడా అయ్యింది అనమాట. నెక్స్ట్ మీరు ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఇంకొక 2 members మాత్రమే వేకెన్సీ ఉంది, ఆల్రెడీ అయిపోయి 3 members లో. సో మీకు ఇందాక చెప్పిన వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే మా టీం అనేది డీటెయిల్స్ పెడుతుంది, ఓకే? సో అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై.